ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజా టాక్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో వితౌట్ ఫర్దర్ డిలే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో ఇవాళ అయితే మా మరిదిది యాన్యువల్ డే పర్ఫార్మెన్స్ అయితే ఉంది, అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ దట్ యాంకరింగ్ అనమాట. నేను వచ్చే వరకు లేట్ అయిపోయింది, ఇంకా మేము ఆల్రెడీ వెళ్ళే వరకే ప్రోగ్రామ్ అనేది మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము లేట్గా వెళ్ళిపోయినాం. ఇంకా ఫైనల్‌గా అయితే డెస్టినేషన్ రీచ్ అయినాం ఫంక్షన్ హాల్ దగ్గరికి. అంటే చాలా మంది ఉన్నారనుకుంటా లోపల. మేమెళ్ళే టైంకయితే వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి కూడా ఒక 2, 3 అవర్స్ అయిపోయినట్టుంది. 5కి స్టార్ట్ అయితే మేము 8కి అట్లా వెళ్ళినామనమాట. చాలా లేట్ అయిపోయింది మేమెళ్ళే వరకు. ఇంకా ఫైనల్‌గా అయితే లోపలికెళ్ళిపోయినాం. అండ్ ఫుల్ ఆకలేస్తుందనమాట. డైరెక్ట్ నేను స్కూల్ వర్క్ నుంచి ఇంటికొచ్చేసినా. ఇంకేం తినలేదని చెప్పి ఈ కార్న్ తీసుకుంటే ₹50 చెప్పిండు. ఇంకా యాంకరింగ్ ఉంది కదా అని చెప్పి చూస్తుంటే జస్ట్ ఒక 2 వర్డ్స్ అంటే 2 సెంటెన్సెస్ మాట్లాడి వెళ్ళిపోయినారు పక్కకి. జస్ట్ కొంచెం నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మా మరిది మాట్లాడలే, వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడిండు. ఇక్కడైతే ఏంటంటే స్టోరీ అనేది టీచరు మైక్‌లో మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటదనమాట. తను చెప్తా ఉంటే స్టోరీ వీళ్ళేమో యాక్ట్ చేస్తున్నారు. చాలా క్యూట్‌గా అనిపించింది. లైక్ యూకేజీ చిల్డ్రన్ అనుకుంటా అంతే. సో, మంచిగా పర్ఫార్మ్ చేసినారు. అంటే టీచర్ అనేది స్టోరీ అనేది చెప్తూ ఉంటది మైక్‌లో. సో, దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు యాక్షన్ అయితే చేసినారు. క్యూట్‌గా అనిపించింది. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్‌లో ఫోటో ఉంటది కదా! సో, ఫోటోకి వాళ్ళ టీచర్ అరేంజ్ చేసి సెట్ చేసేసారు. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చాలా క్యూట్‌గా చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్‌గా ఏసినారు. వాళ్ళ కాస్ట్యూమ్ గానీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, అంటే లైటింగ్‌కి గూడా షైన్ అవ్వడం అట్లా చాలా క్యూట్‌గా ఉంది. కానీ మెయిన్‌గా వాళ్ళని అరేంజ్ చేయడం, వాళ్ళ అంటే యాక్సెసరీస్ అన్నీ సెట్ చేయడమే చాలా టైం పడతది. అసలు ఇవన్నీ పర్ఫార్మెన్సెస్ చాలా క్యూట్‌గా అనిపించినాయి. బట్ ఏంటంటే మ్యూజిక్ పెడదామంటే మళ్ళీ నాకు కాపీరైట్స్ అయితే పడతాయి కాబట్టి నేనైతే ఏం మ్యూజిక్ యాడ్ చేయట్లే. ఇదొచ్చేసి బోనాల సాంగ్ అనమాట. చాలా పర్ఫార్మ్ చేసినారు. అంటే లైక్ మన కల్చర్‌ని గూడా ఎలివేట్ చేస్తూ ఇంపార్టెన్స్ ఇస్తూ అనమాట. ఇక్కడైతే ఈ సాంగ్‌లో అయితే చాలా క్యూట్‌గా అనిపించింది. మెయిన్‌గా అయితే టూ గర్ల్స్ వాళ్ళ హెయిర్ స్టైల్ అయితే మస్తు క్యూట్‌గా అనిపించిందనమాట. మ్యూజిక్ యాడ్ చేస్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చేమో. అక్కడ మిడిల్‌లో వస్తున్నారు కదా! తన హెయిర్ స్టైల్ మస్తుంది. యాక్షన్ గాని అంతా బావుంది. అండ్ మెయిన్‌గా ఎస్పెషల్లీ వాళ్ళ స్పెక్ట్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ లైటింగ్ అనేది మంచిగా ఉంది. ఇంకా ఫైనల్‌గా వాడి సారీ ఆహ్, యాంకరింగ్ అయితే మేము చూడలేకపోయినాం. ఎందుకంటే లేట్ వచ్చినాం కదా! ఫైనల్‌గా ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూద్దామని చెప్పి ఉన్నాము. ఇంకా లాస్ట్‌కనమాట అకార్డింగ్ టు ద క్లాస్ వైస్ వాళ్ళు పర్ఫార్మెన్సెస్ అయితే సెట్ చేసినారు. వీడొచ్చి హై క్లాస్ కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది మా మరిదిది. ఏపీజే అబ్దుల్ కలాం గెటప్ అనమాట. సో, ఇంకా దాంట్లో యాక్టింగ్ ప్లస్ డాన్స్ 2, 3 సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఇంకా మేమైతే చాలా క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నాం. అప్పటినుంచి ఇంకెప్పుడా ఎప్పుడా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయింది. మీకు వీడియో అంటే మ్యూజిక్ పెట్టుంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్ వస్తుండేనేమో. నేను మ్యూజిక్ యాడ్ చేయలేకపోతున్నా. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్ గానీ అన్నీ బా అనిపిచ్చింది. సో, ఏంటంటే మాక్సిమం యాన్యువల్ డే ఈ నైట్ టైమ్ ఉంటది కాబట్టి పేరెంట్స్ అందరూ ఎళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ అయిపోతే మేము గూడా అదే అనుకున్నాం. వీడి పర్ఫార్మెన్స్ అయిపోతే ఎళ్ళిపోదామని చెప్పి. కానీ లాస్ట్‌కుండే అనమాట. ఇంక అప్పటి వరకు అయితే వెయిట్ జేసినాం. పర్ఫార్మెన్స్ అంటే లైక్ అబ్దుల్ కలాం చిన్నప్పటి నుంచి ఎంత హార్డ్ వర్క్ జేసినారు అని జెప్పేసి వీడియోలో అంటే వాళ్ళు యాక్ట్ జేస్తున్నారనమాట. ఇంకా మా వోళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా జూస్తున్నారు అస్సల. మొత్తం ఆయన పడ్డ హార్డ్ వర్క్ అదంతా దాని గురించి సాంగ్ అయితే ప్లే చేశారు. ఇంక దాని తర్వాత ఇంకొకటి మాక్సిమం వీళ్ళకి రిలేట్ అయ్యేలాగా ఇట్లా బోర్ కొట్టకుండా అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సాంగ్ అయితే యాడ్ చేసినారు దీంట్లో. మా వాళ్ళ ఎక్సైట్‌మెంట్ అంటే అది వాడు ఏసినా ఎవ్వకపోయినా వాడిని చూస్తూ ఆ హ్యాపీనెస్ అనమాట. అట్‌లీస్ట్ వాళ్ళు పర్ఫార్మ్ చేస్తున్నారని. స్టేజ్ ఫియర్ అనేది మెయిన్‌గా ఉండొద్దు. పిల్లలకి చాలా మందికి స్టేజ్ ఫియర్ ఉంటది. అది పేరెంట్సే ఓవర్‌కమ్ చేపియాలి. లేదు అంటే పెద్దగైనాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. మా వాడికి లేదు కాబట్టి వాడు మంచిగా పర్ఫార్మ్ చేస్తుండు. మేము చిన్నగున్నప్పుడు కొంచెం చాలా భయపడుతుండే. స్టేజ్ ఫియర్ అనేది ఎక్కువ స్టిల్ ఇప్పటికి గూడా. సో, చిన్నప్పుడే ఓవర్‌కమ్ చేసేస్తే మనకు పెద్దగైనాక ఏ ప్రాబ్లమ్ ఉండదు. లైక్ ఇంటర్వ్యూస్‌కెళ్ళేటప్పుడు గానీ, నార్మల్‌గా ఎక్కడైనా పర్ఫార్మ్ చేయాలి అన్నా, 10 మంది ముందు మాట్లాడాలన్నా చాలా డేర్ ఉండాలి. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఇట్లా యాక్టివిటీస్‌లో, డాన్సెస్‌లో పార్టిసిపేట్ చేసేలాగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఈవెన్ మేము ఎంకరేజ్ చేస్తాం మా పిల్లల్ని. సో, అందరూ పార్టిసిపేట్ చేసేలాగా ఎంకరేజ్ చేయండి. చూడండి మా వాళ్ళు ఎంత ఎక్సైట్ అవుతున్నారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ గురించి. సో, పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా ఆర్‌సీబీ అని చెప్పి క్రికెట్ అని చెప్పేసి అందుకే ఇలా మా వోళ్ళు ఒకటే అరుస్తారు విరాట్ కోహ్లీ రాంగానే. దాని తర్వాత చిరంజీవిది కొన్ని సాంగ్స్. సో, అట్లా పేరెంట్స్ కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ విరాట్ కోహ్లీ అనే వరకు పిల్లలు అందరూ కనెక్ట్ అయ్యే వేలో సో, సాంగ్స్ అండ్ థీమ్ అనేది వాళ్ళు చూజ్ చేసుకున్నారు. సో, ఫుల్‌గా అయితే ఎంటర్‌టైన్ అయ్యారు అందరూ.
ఫైనల్‌గా పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయింది. వీడి పర్ఫార్మెన్స్ అయిపోతే ఇంక వెళ్ళిపోదామని అనుకున్నాం. కరెక్ట్‌గా ఆ టైంకే పవర్ పోయిందనమాట. ఇంకా ఎంత గోల ఇలాంటి టైంలో పవర్ పోతే ఇంకేమైనా ఉందా? ఒక 2 మినిట్స్ అలా పోయినట్టుంది పవర్. ఆల్మోస్ట్ ఇంకా ప్రోగ్రామ్ అయితే ఎండ్‌కొచ్చేసింది. అన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయిపోయినాయి. ఇంకా అప్పుడు ఒక 2, 3 మినిట్స్ అయితే పవర్ పోయింది. దాని తర్వాత మళ్ళీ వచ్చిందనమాట. ఇక క్లోజింగ్ ప్రేయర్‌తో ఇంకా నేషనల్ యాంథమ్ చెప్పేసి క్లోజ్ అయితే చేసినారు. ఫైనల్‌గా అయితే బయటికొచ్చేసినాం. ఇంగ లేట్ అయిపోయిందనమాట. ఇంటికెళ్ళే వరకు 10 అయిపోయింది. సో, హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ వచ్చినట్టుంటది. నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.